రాత్రికి రాత్రే ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన నరరూప హంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మేనమామ ఊర్లో శవమై కనిపించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునుంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. మరోవైపు మృతుడి అంత్యక్రియలకు తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో చేవెళ్ల శ్మశాన వాటికలో మున్సిపల్ పోలీస్ సిబ్బంది రాజ్ కుమార్ శవాన్ని దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో భార్యా పిల్లలు సహా ఆరుగురి హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల దగ్గర రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పెంజర్ల శివార్లలో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది రాజ్ కుమార్దిగా గుర్తించారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. నిజానికి ఆదివారం సూర్యాపేట సమీపంలో రోడ్ సైడ్ హోటల్ వద్ద రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే అది పుకారని, అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామని పోలీసులు వెల్లడించారు. అంతలోనే పెంజర్ల వద్ద శవమై తేలాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ మృతదేహం నోరు, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు కనిపించాయి. చేతులపై చర్మం ఊడిపోయిన గాయాలుండటం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో ఆత్మహత్యపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అతడి సెల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు నలుగురు కారణమని బాండ్ పేపర్లో చెప్పుకొచ్చాడు రాజ్ కుమార్. పక్కింటి మైనర్ బాలిక తనను ఏడాదిన్నరగా వేధింపులకు గురిచేసిందని వాపోయాడు. తమ విషయం వారి నాన్నకు కూడా తెలుసునని, తన ఫోన్ ఇవ్వాలని ఒత్తిడి చేశారని చెప్పిన రాజ్ కుమార్ వారి కోసం తాను చాలా డబ్బులు ఖర్చు చేశానని తెలిపారు. సెల్ ఫోన్ ఆన్ చేసి చూస్తే గ్యాలరీలో వీడియో దొరికింది. హత్యలకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు రాజ్ కుమార్. మైనర్ బాలిక తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై అన్యాయంగా పోక్సో కేసు పెట్టారని, వాళ్ళని అంతమొందించేదాకా నిద్రపోనని చెప్పాడు. నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి, ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్న నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియలకు ఆయన తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాత్రి 10:30 గంటల తర్వాత డెడ్ బాడీని పోలీసులకు అప్పగించారు. దీంతో రాత్రి 11 గంటలకు చేవెళ్ల శ్మశాన వాటికలో మున్సిపల్ పోలీసు సిబ్బంది రాజ్ కుమార్ శవాన్ని దహనం చేశారు. మొత్తం మీద రాజ్ కుమార్ ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో తేలుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.